హాయ్ అండి. చాలామంది ఓవర్ వెయిట్ ఉన్నామని చాలా బాధపడుతుంటారు. అది చాలా తప్పండి. మీరు అస్సలు బాధపడొద్దు. మీరు ఫిట్‌గా ఉన్నారా? లేకుంటే హెల్తీగా ఉన్నారా? అని ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫిట్‌కి, హెల్తీకి చాలా తేడా ఉంటుంది. హెల్తీగా ఉండడం అంటే ఏందంటే, మనం ఆరోగ్యం ఉన్నామా? మనకేదన్నా జ్వరం లాంటిది ఏదొస్తే ఇమ్మీడియేట్‌గా తగ్గిపోతుందా? లేకుంటే దెబ్బ తగిలితే మనం ఇమ్మీడియేట్‌గా అది తగ్గిపోతుందా? పుండనేది త్వరగా మానిపోతుందా? ఇదనేది హెల్తీగా ఉండటం అండి. ఫిట్‌గా ఉండటం ఏందంటే సిక్స్ ప్యాక్ తయారు చేసుకునేవాళ్ళు సిక్స్ ప్యాక్ చేసుకుంటారు. లేకుంటే ఓవర్ వెయిట్ తగ్గాలని దాదాపు 10 కేజీలు, 15 కేజీలు తగ్గాలని చాలా ఎక్సర్‌సైజులు, డైట్‌లు ఎక్కువ చేస్తా ఉంటారు. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. మీకు చేసిన టైంలో మీకు అర్థం కాదు గానీ, ఒకసారి అది వెయిట్ తగ్గిపోయిన మీరు జీవితాంతం ఆ డైట్‌లో అయితే మీరు చేయలేరు కదా! ఆ డైట్ అది ఎప్పుడైతే ఆపేస్తారో, మీకు బాడీలో ఆటోమేటిక్‌గా ఇంబాలెన్స్ వచ్చేసి, మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకనే మీరు నార్మల్ ఫుడ్డే తీసుకొని అంతకుముందు తినేదానికన్నా కొంచెం తక్కువ తినండి. చిన్న చిన్న ఎక్సర్‌సైజ్ చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు చేయండి తప్ప ఎక్కువ మీరు ప్రెషర్ తీసుకో